విఎస్ గూగుల్ షీట్ తెలుగు వీడియో ట్యుటోరియల్స్ లో ఈ వీడియోలో కండిషనల్ ఫార్మేటింగ్ గురించి మనం నేర్చుకుందామండి. డిఫరెంట్ రిపోర్ట్స్ లో కొన్ని కండిషన్స్ ని బేస్ చేసుకుని ఫార్మేటింగ్ అనేది ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. అలానే విఎస్ గూగుల్ షీట్స్ కి సంబంధించిన ప్రీవియస్ క్లాసెస్ కనుక వినకపోతే ఆ వీడియో లింక్స్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో పైన కార్డ్స్ లో ఇచ్చాను, చూసి నేర్చుకోండి. ఇప్పుడు డైరెక్ట్ గా కాన్సెప్ట్ లోకి వెళ్దాం. చూడండి, వేరే షీట్ 1 లో ఏ రిపోర్ట్ ఉందండి? ఒక స్టూడెంట్ మార్క్స్ రిపోర్ట్ ఉందండి. ఈ రిపోర్ట్ లో పర్టికులర్ గా నేను స్టూడెంట్ మార్క్స్ వాటికి సెలక్షన్ చేశాను. ఈ డేటా వాటికి సెలక్షన్ చేసి మన గూగుల్ షీట్స్ లో కండిషనల్ ఫార్మేటింగ్ ఆప్షన్ ఎక్కడ ఉందండి? ఫార్మేట్ మెనూలోకి వెళ్ళండి. ఇక్కడ కండిషనల్ ఫార్మేటింగ్ ఈ ఆప్షన్ ని సెలక్షన్ చేయండి. ఎప్పుడైతే సెలక్షన్ చేస్తారో మనకి రైట్ సైడ్ లో ఒక బాక్స్ లాగా వచ్చేస్తుంది చూడండి. ఓకేనా? ఇక్కడ మనకి సింగిల్ కలర్ ఈ ఆప్షన్ సెలక్షన్ లో ఉందండి. అప్లై టు రేంజ్, ముందుగానే మనం డేటాని సెలక్షన్ చేసాం కాబట్టి ఆ రేంజ్ ఆటోమేటిక్ గా తీసుకునేది. అండ్ ఆ ఫార్మేట్ ఏ రూల్ ప్రకారంగా మీరు ఫార్మేట్ అప్లై చేద్దాం అనుకుంటున్నారు, సెలెక్ట్ చేసిన డేటాలో 35 కన్నా తక్కువగా ఉన్న మార్క్స్ అనేది హైలైట్ అవ్వాలి. ఇక్కడ ఫార్మేట్ రూల్స్ గమనించండి. ఇక్కడ టెస్ట్ కి సంబంధించిన, డేట్స్ కి సంబంధించిన, అలానే ఇక్కడ 35 కన్నా తక్కువ అన్నాం కాబట్టి లెస్ దాన్ ఇక్కడ ఆ వాల్యూ ఏమి ఇస్తున్నానండి? 35. ఎప్పుడైతే 35 ఇచ్చానో డిఫాల్ట్ గా ఉన్న కలర్ ఫార్మేట్ అనేది ఆటోమేటిక్ గా ఇక్కడ అప్లై అవుతుంది. అండ్ మీరు ఏమైనా ఫార్మేట్ మార్చాలనుకుంటే ఇక్కడ మార్చుకోవచ్చు. ఫిల్ కలర్ వేరే కలర్ మార్చానండి, ఇదిగోండి ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఫాంట్ కలర్ వేరే కలర్ చేంజ్ చేయాలి, వైట్ ఇచ్చాను. అలానే అండర్లైన్ ఈ విధంగా అప్లై చేసుకొని ఎప్పుడైతే ఇక్కడ డన్ అంటారో ఆటోమేటిక్ గా ఈ కండిషన్ అనేది అప్లై చేసిన ఆ కండిషన్ ఫార్మేటింగ్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. అలా ఆల్రెడీ అప్లై చేసిన ఫార్మేట్ ని మళ్ళీ మీరు ఎడిట్ చేయాలి, మళ్ళీ కొన్ని రూల్స్ మార్చాలనుకుంటే ఈ ఫార్మేట్ ని డబుల్ క్లిక్ చేయండి, మళ్ళీ ఎడిట్ అవుతుంది. మళ్ళీ రేంజ్ మార్చుకోవచ్చు, ఫార్ములా రూల్ మార్చుకోవచ్చు, అండ్ ఫార్మేట్ మార్చుకోవచ్చు. అసలు ఈ ఫార్మేటే అవసరం లేదు అనుకుంటే ఎప్పుడైతే ఇలా సెలక్షన్ చేశారో మీకు ఇక్కడ రైట్ సైడ్ లో డిలీట్ సింబల్ ఉందా, క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్ గా డిలీట్ అవుతుంది. అండ్ ఎనదర్ కండిషన్ ఏమైనా అప్లై చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ ఎనదర్ రూల్, మళ్ళీ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని అప్లై చేయొచ్చు. అలానే పర్టికులర్ గా నేను ఇక్కడ మీరు ముందుగానే డేటా రేంజ్ ని సెలక్షన్ చేయొచ్చు, లేదా వేరొక రేంజ్ ని సెలక్షన్ చేయాలి అని అనుకుంటే ఇదిగోండి ఇక్కడ ఈ బాక్స్ ఐకాన్ ఉంది కదండి, క్లిక్ చేయండి. ఇక్కడ డైరెక్ట్ గా ఈ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేశాను, తీసుకుందా లేదా? ఓకే ప్రెస్ చేయండి. అండ్ ఫార్మేట్ రూల్ ఇక్కడ యావరేజ్ అనేది 60% కన్నా ఎక్కువగా ఉంటే ఆ యావరేజ్ వాటికి హైలైట్ అవ్వాలి అని అనుకుంటే, ఎక్కువగా అన్నాను కాబట్టి ఇక్కడ ఫార్ములా రూల్ వచ్చి గ్రేటర్ దాన్ లేదా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 కన్నా ఎక్కువ. ఇక్కడ నేను 60 ఇచ్చేసాను. ఇదిగోండి ఆటోమేటిక్ గా ఫార్మేట్ అప్లై అయింది. వేరొక ఫార్మేట్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. డన్. ఈ విధంగా కండిషన్స్ అప్లై చేయొచ్చు. ఇలా బేసిక్ గా కొన్ని రిపోర్ట్స్ లో కండిషన్స్ ని యూజ్ చేసి ఫార్మేట్ అనేది అప్లై చేయొచ్చు. అలానే నెక్స్ట్ రిపోర్ట్ చూడండి. ఇక్కడ షీట్ 2 లో చూస్తే ఇక్కడ ఇయర్లీ సేల్స్ రిపోర్ట్ ఇచ్చానండి. ఓకే, ఇక్కడ ముందుగానే ఇక్కడ ఈ ప్రోడక్ట్ నేమ్ ఏదైతే నేను టైప్ చేస్తానో ఇక్కడ ప్రోడక్ట్ లిస్ట్ అనేది ఉంది కదండి, ఆ ప్రోడక్ట్ లిస్ట్ అనేది హైలైట్ అవుతుంది. ఇక్కడ నేను శాంసంగ్ అని టైప్ చేశానండి. ఎప్పుడైతే టైప్ చేశానో ఆ శాంసంగ్ ఉన్న ప్రోడక్ట్స్ మొత్తం హైలైట్ అయినాయి. శాంసంగ్ ఏసీ కావచ్చు, శాంసంగ్ మొబైల్స్ కావచ్చు, శాంసంగ్ ఎల్ఈడి టీవీస్ కావచ్చు. అలా ఇక్కడ నేను జస్ట్ ఎల్ఈడి అని టైప్ చేశానండి. ఇదిగోండి ఎల్ఈడి ఉన్న డేటా మొత్తం హైలైట్ అవుతుంది. అంటే ఇక్కడ ఈ సెల్ లో ఉన్న డేటాని బేస్ చేసుకుని ఒక కండిషన్ యూజ్ చేసి ఫార్మేట్ అనేది ఆటోమేటిక్ గా అప్లై అవుతుందండి. ఇది ఎలా అప్లై చేసామంటే చూడండి, ఇక్కడ ఆల్రెడీ కండిషన్స్ అనేది రిమూవ్ చేశానండి. ఇందులో ఎలాంటి డేటా టైప్ చేసినా ప్రొడక్ట్స్ అనేది హైలైట్ అవ్వు. ప్రొడక్ట్స్ కావచ్చు, నేమ్స్ కావచ్చు, ఎంప్లాయ్ ఐడియాస్ కావచ్చు, ఏదైనా సరే మనం హైలైట్ చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీకు ఇక్కడ ఏ డేటా అయితే హైలైట్ అవ్వాలో ఆ పర్టికులర్ డేటా మొత్తం సెలక్షన్ చేయండి. ప్రొడక్ట్స్ హైలైట్ అవ్వాలి కాబట్టి ఆ ప్రొడక్ట్స్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేశాను. సెలక్షన్ చేసి ఫార్మేట్ మెనూలోకి వెళ్ళాను, కండిషనల్ ఫార్మేటింగ్ ఈ ఆప్షన్ ప్రెస్ చేశాను. ఓకే, నేను ఇప్పుడు డైరెక్ట్ గా డేటాని సెలక్షన్ చేశాను కాబట్టి రేంజ్ ఆటోమేటిక్ గా తీసుకుంది. అండ్ ఫార్ములా రూల్ వచ్చి ఇక్కడ టెస్ట్ కంటైన్స్, ఏ టెస్ట్ ని బేస్ చేసుకొని ప్రోడక్ట్ నేమ్స్ అనేది రావాలి కాబట్టి పర్టికులర్ గా టెస్ట్ కంటైన్స్ అనే రూల్ తీసుకున్నాను. అండ్ వాల్యూ వచ్చి మీరు ఇక్కడ డేటా టైప్ చేశారనుకోండి ఆ డేటాని బట్టి ఇక్కడ హైలైట్ అవుతుందండి. ఇక్కడ నేను శాంసంగ్ అన్నానండి. ఇదిగోండి ఇక్కడ ఏ డేటా అయితే టైప్ చేసామో ఆ ప్రోడక్ట్ నేమ్ని బట్టి ఇక్కడ ప్రోడక్ట్ లిస్ట్ అనేది హైలైట్ అయింది. కానీ నేను సెల్ రిఫరెన్స్ గా తీసుకోవాలి, ఇక్కడ ఉన్న సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోవాలి. ఈ సెల్ కోడ్ ఏంటండి గమనించండి, ఇక్కడ G3 అనమాట. ఓకే, ఈక్వల్ టు G3. మీరు ఏ సెల్ లో అయితే డేటా టైప్ చేస్తారో ఆ సెల్ కోడ్ అనేది ఇక్కడ టైప్ చేయండి G3.
అండ్ ఇది మనకి కాన్స్టెంట్ గా ఉండాలండి. ఇక్కడే కదా మనం టైప్ చేస్తాం, ఆటోమేటిక్ గా మారకూడదు కాబట్టి ఈ జీ అండ్ 3 జీ కాలము 3 రో కాన్స్టెంట్ గా ఉండాలి కాబట్టి ఇక్కడ దీని ముందు డాలర్ సింబల్ యాడ్ చేస్తున్నాను, కాలం ముందు అలానే రో ముందు ఈ విధంగా. ఇప్పుడు ఏ ఫార్మేట్ అయితే అప్లై చేయాలో ఆ ఫార్మేట్ అనేది ముందుగానే చూజ్ చేసుకోండి. నేను ఇక్కడ రెడ్ కలర్ చూజ్ చేసుకున్నానండి అండ్ ఫాంట్ కలర్ వచ్చి వైట్ చూజ్ చేసుకున్నాను. డన్. ఇప్పుడు ఇక్కడ ఏ ప్రోడక్ట్ నేమ్ అయితే టైప్ చేస్తానో ఆటోమేటిక్ ఇక్కడ హైలైట్ అవుతుంది. ఇక్కడ ఏది టైప్ చేయలేదు కాబట్టి టోటల్ గా హైలైట్ అవుతుందండి. ఇక్కడ నేను శాంసంగ్, ఇదిగోండి ఆటోమేటిక్ గా హైలైట్ అయిందా లేదా. అలానే ఎంఐ, ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ డేటాని బేస్ చేసుకొని ఇక్కడ ఆటోమేటిక్ గా ప్రోడక్ట్ నేమ్స్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ ఈ కండిషన్ అనేది ఎప్పుడు డిస్ప్లే అయింది, ఎప్పుడైతే ఇక్కడ ఈ ప్రోడక్ట్ కాలమ్ ని సెలెక్షన్ చేస్తారో అప్పుడు ఇదిగోండి ఈ కండిషన్ అనేది ఇక్కడ స్టోర్ అయింది. దీన్ని మళ్ళీ డబుల్ క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఉన్న రూల్స్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ రిపోర్ట్ చూడండి, ఇక్కడ ఒక కమిషన్ రిపోర్ట్ ఇచ్చానండి. ప్రీవియస్ గా మనం ఏం చేసామంటే ఈ సెల్ లో డేటా అయితే ఉందో ఆ డేటాని మ్యాచ్ చేసుకుని ఇక్కడ ప్రోడక్ట్ లిస్ట్ అనేది హైలైట్ అయింది. ఓకే. అలానే బేసిక్ గా చెప్పాలంటే ఇక్కడ ఉన్న ఈ కమిషన్ రేట్స్ అనేది నాకు 2 కన్నా ఎక్కువగా ఉన్న కమిషన్ రేట్స్ అనేది హైలైట్ అవ్వాలంటే సేమ్ కాలంలో ఆటోమేటిక్ గా 2 కన్నా ఎక్కువగా ఉన్న కమిషన్ రేట్స్ అనేది హైలైట్ అవుతాయి. అలా కాకుండా ఇక్కడున్న కమిషన్ రేట్ ని బేస్ చేసుకొని ఎంప్లాయ్ నేమ్స్ అనేది హైలైట్ అవ్వాలండి, లేదా సేల్స్ అనేది హైలైట్ అవ్వాలండి. కమిషన్ హైలైట్ అవ్వకూడదు. ఫార్మేట్ అనేది ఎక్కడ అప్లై అవ్వాలి, ఎంప్లాయ్ నేమ్ కి అప్లై అవ్వాలి, లేదా సేల్స్ కి అప్లై చేయాలి. అలా కూడా అప్లై చేయొచ్చండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫార్ములా యూజ్ చేయాలండి. కండిషనల్ ఫార్మేటింగ్ లో ఫార్ములా అప్లై చేద్దాం. ఎలా అంటే ఇక్కడ ముందుగా నేను ఫార్ములా అప్లై చేస్తున్నాను. కండిషన్ ఏమనుకుంటున్నాను, కమిషన్ రేట్ అనేది 3 కన్నా ఎక్కువగా ఉన్న ఆ ఎంప్లాయ్ నేమ్స్ అనేది హైలైట్ అవ్వాలి. ఓకే. ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఈక్వల్ టు కమిషన్ ని నేను సెల్ రిఫరెన్స్ గా తీసుకున్నాను, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 3, ఎంటర్. ఇదిగోండి ఇక్కడ ఫాల్స్ వచ్చింది. ఓకే. ఇక్కడ ఫ్లాష్ ఫిల్ ఆటోమేటిక్ అప్లై అవుతుంది. ఈ రైట్ బటన్ ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా ప్రతిదానికి మనకి ఫార్ములా అప్లై చేసామండి. ఓకే. ఇక్కడ ఫాల్స్ ఎందుకు వచ్చింది, 3 కన్నా తక్కువగా కమిషన్ రేట్ ఉంది కాబట్టి ఇక్కడ ఫాల్స్ వచ్చిందండి. ఓకే. ఇప్పుడు ఈ ఫార్ములాని కాపీ చేయండి, Ctrl+C. ఇప్పుడు మీకు ఫార్మేట్ అనేది ఎక్కడ అప్లై అవ్వాలండి, ఎంప్లాయ్ నేమ్స్ అనేది అప్లై అవ్వాలి. ఎంప్లాయ్ ఉన్న నేమ్ ని ఆ డేటా రేంజ్ ని సెలెక్షన్ చేయండి. ఫార్మేట్ మెనూలోకి వెళ్ళండి, కండిషనల్ ఫార్మేటింగ్ లోకి వెళ్ళండి. ఓకే. రైట్ సైడ్ లో ఆల్రెడీ మనం రేంజ్ అనేది తీసుకున్నామండి. ఇక్కడ ఫార్ములా రూల్స్ అనేది ఇదిగోండి డౌన్ కి వచ్చేసేయండి. కస్టమ్ ఫార్ములా అంటే ఓన్ గా ఫార్ములా అప్లై చేయాలి. కస్టమ్ ఫార్ములా ఈజ్, ఇక్కడ ఫార్ములా వచ్చి ప్రీవియస్ గా మీరు కాపీ చేసిన ఫార్ములాని డైరెక్ట్ గా పేస్ట్ చేయండి. ఓకేనా. ఇదిగోండి ఇక్కడున్న ఈ ఫార్ములా ప్రకారంగా 3 కన్నా కమిషన్ రేట్ ఏదైతే ఉందో 3 కన్నా ఎక్కువగా ఉన్న కమిషన్ రేట్స్ ఉన్న ఎంప్లాయ్ నేమ్స్ అనేది హైలైట్ అయ్యాయి డిఫాల్ట్ గా ఉన్న ఫార్మేట్ ప్రకారంగా. ఓకే. నేను ఫార్మేట్ చేంజ్ చేశానండి. ఇదిగోండి చేంజ్ అయిందా లేదా. అండ్ ఫాంట్ కలర్ కూడా చేంజ్ చేశాను. ఈ విధంగా డన్. అంటే ఇక్కడ ఉన్న కమిషన్ రేట్ ని బేస్ చేసుకొని ఇక్కడ ఎంప్లాయ్ నేమ్స్ అనేది హైలైట్ అయినాయి. అండ్ ఇక్కడ ఆల్రెడీ అప్లై చేసిన ఫార్ములా ఉన్న కాలం ని మీరు డేటా డిలీట్ చేసేసుకోండి. కాలం మీద రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ కాలం. ఇలా మీరు అనదర్ గా ఇంకో కాలంలో మీరు ఫార్ములా టైప్ చేయకుండా డైరెక్ట్ గా కండిషనల్ ఫార్మేటింగ్ లో కూడా మీరు ఫార్ములా అనేది అప్లై చేయొచ్చు. ఓకేనా. అండ్ కమిషన్ రేట్ అనేది 3 కాదండి, 4 కన్నా ఎక్కువగా కావాలి. ఇదిగోండి ఆటోమేటిక్ గా ఇక్కడ ఎంప్లాయ్ నేమ్స్ అనేది హైలైట్ అయింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే పర్టికులర్ గా ఎంప్లాయ్ నేమ్ బట్టికే నాకు హైలైట్ అవుతుంది. అలా కాదండి, ఇక్కడ ఈ రో మొత్తం హైలైట్ అవ్వాలి. అంటే ఎంప్లాయ్ నేమ్, ప్లేస్, సేల్స్, కమిషన్ టోటల్ గా హైలైట్ అవ్వాలి. పర్టికులర్ గా ఎంప్లాయ్ నేమ్ కాకుండా కంప్లీట్ రో అనేది హైలైట్ అవ్వాలి అనుకుంటే ఇదే కండిషన్ లో నేను ఎలా ఎడిట్ చేస్తున్నానో చూడండి. ఇక్కడ రేంజ్ అనేది ఎలా సెలెక్షన్ చేసాం, పర్టికులర్ గా ఎంప్లాయ్ నేమ్ ఉన్న కాలం బట్టికే సెలెక్షన్ చేసాం. అవునా కదా. అలా కాకుండా ఇక్కడ A2 నుంచి అంటే ఎంప్లాయ్ నేమ్ అనేది ఫస్ట్ నేమ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి అండ్ కమిషన్ రేట్ వరకు నాకు హైలైట్ అవ్వాలి. కాబట్టి కమిషన్ కాలం అనేది ఏ కాలంలో ఉంది, డి కాలంలో ఉంది. ఇక్కడ నేను A2:D, డి అంటే ఓన్లీ డి అని టైప్ చేయండి. టోటల్ డి కాలం మొత్తం తీసుకుంటుంది. ఇక్కడ కస్టమ్ ఫార్ములాలో ఏం చేసామంటే ఈక్వల్ టు D2 లో ఫస్ట్ కమిషన్ రేట్ ఏదైతే ఉందో ఈ సెల్ రిఫరెన్స్ గా తీసుకున్నాము. ఓకే. డి కాలం అనేది మనకు కాన్స్టెంట్ గా ఉండాలి అండ్ రో అనేది చేంజ్ అవుతూ ఉండాలి. ఓకే. ఈ డి కాలం ముందు డాలర్ సింబల్ అనేది యాడ్ చేశాను. ఓకేనా. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఈ రో మొత్తం హైలైట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ కాలం ముందు డాలర్ సింబల్ యాడ్ చేస్తారో ఆటోమేటిక్ గా ఆ రో మొత్తం హైలైట్ అవుతుంది. ఓకేనా. అలా ఇక్కడ కమిషన్ రేట్ అనేది 4 కాకుండా నేను 2.5 ఇచ్చానండి.
ఇదిగోండి 2.5 2.5 కన్నా ఎక్కువగా ఉన్న ఎంప్లాయీ లిస్ట్ ఆ రో మొత్తం హైలైట్ అవుతుంది ఇక్కడ మీరు చూస్ చేసుకున్న ఫార్మేట్ ప్రకారంగా. లేదా మనం ప్రీవియస్ గా చూసినట్టు వేరొక సెల్ లో ఉన్న డేటాని బేస్ చేసుకొని నాకు ఫార్మేట్ అప్లై అవ్వాలి అంటే అలా కూడా అప్లై చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి కమిషన్ అనేది ఈ సెల్ లో టైప్ చేస్తానండి, ఇక్కడ టైప్ చేసిన కమిషన్ రేట్ ని బట్టి ఆటోమేటిక్ ఇక్కడ ఫార్మేట్ అప్లై అవ్వాలి, అలా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ మనం కండిషన్స్ అప్లై చేసాం కాబట్టి ఈ కండిషన్ ని డబుల్ క్లిక్ చేయండి, మాడిఫై చేయండి. ఇక్కడ మనం డైరెక్ట్ గా 2.5 అని టైప్ చేస్తున్నాం, కమిషన్ రేట్ అనేది డైరెక్ట్ గా టైప్ చేస్తున్నాం. ఇలా టైప్ చేయకుండా ఇక్కడ ఈ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. ఈ సెల్ కోడ్ ఏంటండి E3 చూడండి E3. ఇలా E3 అంటే కంప్లీట్ టేబుల్ మొత్తం అప్లై అయిందండి. ఇక్కడ అప్లై చేసే మన కమిషన్ రేట్ E3 అనేది కాన్స్టెంట్ గా ఉండాలి, ఫ్రీజ్ అయిపోవాలి. ఫ్రీజ్ చేయాలండి అంటే కాలం రెండింటిని ఫ్రీజ్ చేయాలి. అంటే కాలం ముందు ఈ ముందు డాలర్ సింబల్ యాడ్ చేశాను, అలానే రో ముందు కూడా నేను డాలర్ సింబల్ యాడ్ చేశాను. డన్. ఇప్పుడు ఎప్పుడైతే నేను కమిషన్ రేట్ అనేది ఇక్కడ యాడ్ చేస్తానో ఇదిగోండి 2 కన్నా ఎక్కువగా ఉన్న ఆ ఎంప్లాయీ లిస్ట్ అనేది హైలైట్ అయింది. లేదు 4 ఇచ్చానండి, ఇదిగోండి ఆటోమేటిక్ గా హైలైట్ అవుతుంది. ఓకే వియర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటే లైక్ ఛానల్ అలానే కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.